హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. భారతదేశ వ్యాప్తంగా హైందవ సమాజానికి పూజ్యమైన ఆవు రక్షణ కోసం చాలా ఉద్యమాలు వచ్చాయి. దీనికి సంబంధించి చాలా కూడా సమితులు ఉన్నాయి, ఒక కమిటీలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఎన్నో సంఘాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా దేశవ్యాప్తంగా గోరక్షణ కోసం ప్రత్యేకంగా అందరూ కలిసి నడుం బిగించారు. సంతకాల సేకరణ కోసం కూడా ఒక ఉద్యమాన్ని చేపట్టారు. దీనికి సంబంధించి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం గో సంరక్షణకు సంబంధించి సమ్మాన ఆహ్వానకు సంబంధించి ఒక దరఖాస్తులు కూడా జిల్లా కలెక్టరేట్లు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా వీళ్ళ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, గో సంరక్షణకు సంబంధించి వీళ్ళు రాబోయే కాలంలో చేపడుతున్న కార్యక్రమాలను తెలుసుకునే ప్రయత్నిద్దాం. దీనికి సంబంధించి గో సంరక్షణకు సంబంధించిన వీళ్ళంతా ప్రతినిధులు ఉన్నారు. విహెచ్పి నుంచి విశ్వ హిందూ పరిషత్ మొదటి నుంచి కూడా గో సంరక్షణ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా ఇంకా గోరక్షణ పైన చాలా సందిగ్ధాలు ఉన్నాయి, చాలా కేసులు అవుతున్నాయి. గోవులను తరలిస్తున్న సందర్భాల్లో చాలా ఉద్రిక్త వాతావరణం కూడా ఏర్పడేది. దీనికి సంబంధించి మీరు ఏం చేయాలో తెలుసుకునే ప్రయత్నిద్దాం. చెప్పండి, అసలు మీరు చేస్తున్న ఈ ఉద్యమానికి సంబంధించి మీ అజెండా ఏంటి? జై గోమాత, సకల దేవతల నిలయమైన గోమాతని కాపాడాలని చెప్పేసి ఈరోజు అన్ని హిందూ సంఘాలు కలిపి ఈరోజు గోసేవ అభియాన్ పేరు మీద జిల్లా కలెక్టరేట్లో సంతకాల సేకరణ చేపట్టి ఈరోజు 22,000 పైన సంతకాల సేకరణ జరిగింది. అది కలెక్టర్ గారికి మెమోరాండం రూపంలో ఇవ్వడం జరిగింది. గోమాతలను కాపాడాలి, 1977 యాక్ట్ను అమలు పరచాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అన్ని సంఘాలు, హిందూ సంఘాలు, అన్ని హిందువులు అందరూ కలిసి ఏకతాటితో ఈసారి మొత్తం టోటల్ ఈ అభియాన్ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని గోమాతలను రక్షించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయి. లేని పక్షంలో దేనికైనా రెడీ అనే సిద్ధాంతంతో ప్రతి ఒక్క హిందూ నడుము కట్టి ఈరోజు ప్రతి కలెక్టరేట్కు మెమోరాండం ఇస్తున్నాం, గోమాతలను రక్షించాలని చెప్పేసి. విశ్వ హిందూ పరిషత్కి ప్రధానంగా ఈ గోరక్షణ గురించి చాలా గొడవలు జరుగుతుంటాయి. మీ అనుభవాలు కూడా చూస్తుంటాం, తరలింపులో కూడా పట్టుకోవడం జరుగుతుంది. అయినా మీరు ఇంత పగడిబందీగా గోరక్షణ కోసం నడుం బిగించినప్పటికీ కూడా ఎక్కడ ఈ లోపాలు జరుగుతున్నాయి? గోవులను ఎందుకు ఇంకా తరలించే అవకాశం ఉన్నది? వాస్తవానికి విశ్వ హిందూ పరిషత్ కంటే బలమైన ఆర్గనైజేషన్ గోరక్ష అనేటువంటి వ్యవస్థ చూస్తుంది. ఈ గోరక్షకు అంటే ఈ గోవులను తరలించడంలో ప్రధానంగా మన గోవులను పెంచేటువంటి మన వాళ్ళు కొంతమంది దీంట్లో లోపంగా మనం భావించవచ్చును. అంటే సరైన అవగాహన లేకపోవచ్చు, గోవు యొక్క విలువ తెలియకపోవచ్చు, గో ఆధారితమైనటువంటి వ్యవసాయం మనం చేస్తున్నామని చెప్పేసి వాళ్ళకి ఆ యొక్క ఎథిక్స్ కూడా తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఈ విషయాన్ని మనం అందరికీ కూడా ఎవరైతే సామాజిక వర్గం, మన ఏదైతే ఈ భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో అన్ని వర్గాలకు కూడా మనం ఈ విషయాన్ని తీసుకెళ్ళినట్లయితే కొంతవరకు ఈ గో యొక్క హత్యను అనేటువంటి మనము నివారించడానికి ఆస్కారం ఉంటుంది. ఇది కొంతమందికి తెలియకపోవడం వల్లనే ఈ రకమైనటువంటి ఏదైతే గోహత్యలు అనేటువంటి స్లాటర్ హౌస్కు తరలించడం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మనం తెలుసుకుంటే పల్లెటూళ్ళల్లో రైతులు ఆ గోవుతోటి వ్యవసాయం చేసుకుంటాడు, ఆ గోవు పాలు వెండుకుంటాడు, ఆ గోవుతోటి తన యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తాడు. చివరికి ఆ గోవు ఏదైతే పనికిరాదనేటువంటి రోజుల్లో తనను అమ్మేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇది మనకు తల్లితో సమానం అని చెప్పేసి మనం దాన్ని గుర్తించి వాళ్ళకు తెలియజేయడం, కానీ వాళ్ళకు కూడా దాన్ని గుర్తించే విధంగా కూడా వాళ్ళకి మనము ఒక అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేసినట్లయితే గోహత్యలను తగ్గించేటువంటి ఆస్కారం చాలా ఉంటుంది. ఈ గో సన్మాన్కి సంబంధించి ఆహ్వాన వేదికను ఒకటి మొదలుపెట్టారు. ఈ సంతకాల సేకరణలో యొక్క ఇంటెన్షన్ ఏంటి? దీన్ని ఏంటంటే అందరి మద్దతుగా రైతులు కానీ మామూలుగా సామాజిక వర్గాలు కానీ అందరు కలిసి గోవు యొక్క ప్రాముఖ్యతను చెప్పాలి. వాటి పాలను ఎన్నో రకాలుగా మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఔషధాలు కూడా వాడతారు. ఈవెందో మనం చూసినటువంటి ఆవు మూత్రం కూడా ఒక ఔషధంగా మనకు పనికొస్తుంది. కాబట్టి అందరికీ అవగాహన చేసేటువంటి ఒక సంకల్పతను ముందుకెళ్తున్నాం. ఈ గోరక్షణ అనేది పూర్తిగా 100% నివారించాలని నేను కోరుకుంటూ ఈ ఉద్యమాన్ని చేపడుతున్నాం. మీరు చెప్పండి, ఈ గోరక్షణ అనేది ఇప్పటికీ అంటే చాలామంది, కొంతమంది మీ వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా హిందువులు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. గోవులను రక్షించాలని ఒక పట్టుదలతున్న క్రమంలో చివరి దశలో ఉన్న గోవులను ఏం చేయాలనేది ఒక సందిగ్ధమైన పరిస్థితి సామాన్య ప్రజలకు తెలియట్లేదు. వ్యవసాయానికి తర్వాత ఇంట్లోకి వాడుకున్న తర్వాత ఒక ఏజ్ అయినా ఈ గోవులు ఉంటాయి, వీటిని ఏం చేయాలి? చివరికి మన గో సన్మాన్ దినోత్సవ ప్రకారం మీరు అడిగిన ప్రకారం మన వ్యవసాయానికి పనిచేసిన గోవులన్నీ మళ్ళీ తర్వాత గో సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసిండ్రు మన వాళ్ళు. దాతలు మన విశ్వ హిందూ పరిషత్ నుంచి, గో సంరక్షణ నుంచి అనేకమైన చేసిండ్రు. వాటికి అన్నిటికీ అక్కడ తీసుకుపోయి వాటి సేవలు చేసి అంతిమ సంస్కారాల వరకు అన్నే ఉంచుకుంటున్నారు. అది మహోన్నతమైన సేవ మన హిందువులందరూ కలిసి చేస్తున్నారు. వారికి అందరికీ ధన్యవాదాలు.
గోమాత అన్నది మన హిందువులకు సనాతన ధర్మం ప్రకారము మన ఇంటి ముందు అలుకు చల్లుకోవడానికి కూడా గోపేడతోటి చల్లుకుంటే యాంటీ బ్యాక్టీరియాగా పనిచేస్తుంది అది. వీటిని వధ చేయడం అనేది 1977లో నిషేధించారు. వధ చేయకుండా ఆ చట్టాన్ని అదే విధంగా అమలు చేయాలని మా గో సంరక్షణ సమితి నుండి హిందువులందరము కోరుకుంటున్నాం. ఇది మొత్తంగా చూస్తే గో సంరక్షణకు సంబంధించి గో సన్మాన్ ఆహ్వాన వేదిక వాళ్ళు చెప్తున్నది ఒకటే, గోవులను చాలా అత్యంత పవిత్రంగా పూజించే భారతదేశంలో వ్యవసాయానికి ఉపయోగపడిన తర్వాత రైతులు కానీ సామాన్యులు కానీ ఒక అవగాహన కోసం వీరంతా కూడా గో సంరక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వారి దగ్గరున్న వయోభారమైన ఆవులన్నీ వాళ్లకు తరలిస్తే వాళ్ళు అంతిమ సంస్కారాల వరకు కూడా ఆ గోవులను సాగుతామని చెప్తున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే గో సంరక్షణ కోసం ఏర్పడ్డ సంఘాలన్నీ కూడా ఏకమై ఈరోజు సంతకాల సేకరణ మొదలుపెట్టారు. అంతేకాకుండా గోవును జాతీయ జంతువుగా గుర్తించాలని చెప్పి కూడా ఒక డిమాండ్ కూడా వీళ్ళ నుంచి వస్తున్న నేపథ్యంలో చూడాలి రానున్న రోజుల్లో ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, దీనికి సంబంధించి అనుబంధ సంఘాలు ఎలా ఉండవు వేచి చూడాల్సిందే. చూస్తున్నానండి పూరా లోకల్ న్యూస్.